సీఎం సారేందుల్లా ఊకుకే ఢిల్లీకి పోతాండు అంటూరట కొందరు. కానీ ఢిల్లీ అంటే మన దేశానికి రాజధాని. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సెంటర్ మంత్రులు, ముఖ్యమైన ఆఫీసులు ప్రతొక్కటి ఆడనే ఉండే. మనకు కావాల్సినవి రావాలంటే ఉత్తగానే వస్తాయా? ఒక్కపారి కాకుంటే 2 మాటలు పోవాలి. తెచ్చుకోవాల్సినవి తెచ్చుకోవాలి, బాగా చెప్తా. అంతేగాని నాకేం గర్జు వాళ్ళే పంపాలంటే పంపుతారా? ఇయ్యాల కూడా గా పనులే సగబెట్టిండు. మళ్ళా సెంటర్ పైసల మంత్రి నిర్మలమ్మను షాన్నే అడిగిండుల్లో మన సీఎం సారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ చేతిలో పెట్టి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకయ్యే 30,000 కోట్ల లోన్లను FRBM నుంచి తీసేయాలి. 4 లక్షల మందికి మంచి చదువుల కోసం పెట్టిన కార్యమని వివరంగా చెప్పిండు. అటెన్కా చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్ తోటి మీటింగ్. హైదరాబాద్ లా IIM కోసం 200 ఎకరాలు ఇస్తాం, ఎంబటే పర్మిషన్ ఇయ్యాలని. అట్లనే 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలు కావాలని కోరిండు రేవంత్ రెడ్డి సారు. ముందే సోనియా గాంధీ మేడాన్ని కలిసి గ్లోబల్ సమ్మిట్ ఎట్లా సక్సెస్ అయింది, ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఎంత పెట్టుబడి పెడుతున్నది వివరంగా చెప్పిండు. 2 ఏండ్ల కాంగ్రెస్ ఏలుబడిలా పెట్టిన పథకాలు, నడుస్తున్న పనులు చెప్తే శబాష్ అని తారీఫ్ చేసింది మేడం. ఈ ముచ్చట ఇట్లుంటే ఉపాధి హామీ పథకానికి గాంధీ తాత పేరు తీసేసినందుకు లొల్లైంది పార్లమెంట్ లా. ఇన్నొద్దులు ఏడాదికి 100 రోజుల పనుంటే ఇంకో 5 రోజులు సెంటరోళ్ళు వెంచిరు గాని జాతిపిత పేరు ఎందుకు తీసేసుడు మీదనే మస్తు గడబడైంది. पंडित दीनदयाल उपाध्याय जी के विचारों पर आधारित गरीब कल्याण की कई योजनाएं